ఈ సంఘటన తర్వాత తనకు తెలవలేదని చెప్పి బుకాయించేటువంటి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఈ యొక్క మొత్తం జరిగినటువంటి ఘటన విషయం సంబంధించి చెప్పడం జరిగిందో, సినిమా వాళ్లకు అన్ని రకాల మేము సహాయం చేస్తూ ఉన్నాం, టికెట్లు పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించడం, దాంతోపాటుగా బెనిఫిట్ షోలు వేసుకోవడానికి అవకాశం కల్పించడము, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అదనపు షోలతో పాటుగా టికెట్ల రేట్లు లేకపోతే వారం రోజులు ఎక్కువగా అమ్ముకోవడానికి కూడా అవకాశం కల్పించినా కానీ, వాళ్ళకి అన్ని వెసులుబాటు కల్పించినా కానీ ఇట్లాంటి సంఘటనలు జరిగితే మేము మాత్రం ఊరుకునేది లేదని చెప్పేసి, ఇక ప్రజల ప్రాణాల కంటే ముఖ్యం కాదని చెప్పి కూడా ముఖ్యమంత్రి వ్యవహరించడంతో రాంబాబు ఒకటి అంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అని చెప్పారు, ఇక్కడ పోలీసులు చెప్పినా కూడా అల్లు అర్జున్ వెళ్ళలేదు. అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కూడా చెప్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే చనిపోతే మనకి ఇంకా సినిమాకి ఫేమ్ వస్తుంది అన్నటువంటి ఒక వ్యంగ్యంగా అల్లు అర్జున్ మాట్లాడినట్లు ఆయన అక్కడ సభలో నిన్న మాట్లాడినటువంటి సందర్భం చూశారు. కానీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ నాకు కనీసం ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఇవ్వలేదు, సో పోలీసులు నేను డైరెక్షన్లోనే ముందుకు వెళ్ళాను, సో సినిమా నుంచి నా మేనేజింగ్ ఎవరైతే ఉన్నారు మేనేజర్ టీం నుంచి నాకు ఇలా చెప్తే నేను వెంటనే వెళ్ళిపోయాను అంటున్నారు. సో ఏంటి అసలు ఇది నిజం ఏంటి, అసలు నిజంగా పోలీసులు ఇన్ఫార్మ్ చేయలేదా? ఈరోజు పోలీసులు కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించి వివరణ ఇచ్చారు కూడా. ఇప్పటికే దానికి సంబంధించి డీజీపీ కూడా కరీంనగర్ నుంచే ఈరోజు స్పందించడం జరిగింది. మరొక వైపు ఏసీపీ ఆయన కూడా ఒక స్పందించడం జరిగింది. విష్ణుమూర్తి కూడా ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇటు అల్లు అర్జున్ వ్యవహార శైలిని తూర్పారబట్టడం జరిగింది. అల్లు అర్జున్ బాధ్యత రహితంగా ఇప్పటికి కూడా వ్యవహరిస్తూ ఉన్నాడు, కనీసం మానవీయ కోణంలో ఆలోచించడం లేదు. తాను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశానని ఈ యొక్క సినిమాను ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పి, లేకపోతే ఈ సినిమాకు ఏ విధంగా ప్రమోషన్ చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నట్టు తప్పితే కానీ ఈ సినిమా చూసేటువంటి సందర్భంలో అభిమానులు చనిపోయారని చెప్పి, ఒక మానవీయ కోణం లేదని చెప్పి, ఒక తల్లి చనిపోతూ తన కొడుకు చేయిని కూడా విడిచిపెట్టకుండా అలాగే శ్వాస విడిచినటువంటి పరిస్థితిని కూడా కనీసం కూడా పట్టించుకోలేదని చెప్పి ఇప్పటికే దానిపైన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కూడా విమర్శలు వస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ఇటు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిన దానికి కౌంటర్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే మాట్లాడారు తప్ప పశ్చాత్తాపడుతూ లేకపోతే జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంతవరకు మాట్లాడినటువంటి పరిస్థితి ఆయన మాటల్లో ఎక్కడ కూడా అగపడలేదు. దాంతో జరిగినటువంటి ఘటన జరిగిందో మృతురాలు రేవతిని వెళ్ళి పరామర్శించడం కానీ లేకపోతే బాలుడు శ్రీతేజను కానీ పరామర్శించడానికి లీగల్గా అడ్డొస్తుంది, అందుకే నేను వెళ్ళలేకపోయాను, నాన్నగారిని పంపించాను, బన్నీవాసు వెళ్ళమని చెప్తున్నాను. నిజంగా అసలు లీగల్ టీం అడ్డేమని ఉందా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్తే అని క్లియర్ కట్గా చెప్పారు. వెళ్ళి ఒక మనిషి ఆపదలో ఉండేటప్పుడు నీ వల్ల కొంత జరిగింది ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ, సో నువ్వు వెళ్ళి అక్కడ సానుభూతి వ్యక్తం చేయాలి ఒక హీరోగా నీ సినిమాకి వచ్చినప్పుడు. సో అది చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తాం, లీగల్గా ఎందుకు అడ్డొస్తుంది అన్న ప్రశ్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేస్తున్నారు. అసలు లీగల్గా ఏమైనా అడ్డొచ్చే అవకాశం ఉంది వెళ్ళి అల్లు అర్జున్ కలవటానికి? ఇక్కడ ఆయనకు అదే విషయము, ఎందుకంటే తాను బుకాయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడని స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. తనకు విషయమే తెలియదని చెప్పేసి 9:45 నుండి 9:50 మధ్యన తొక్కిసలాట జరిగింది లోయర్ బాల్కనీలో, అక్కడ చనిపోయింది అనేటువంటి విషయం అప్పటికే స్పష్టమైంది, మీడియా ద్వారా వచ్చింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందనేటువంటి విషయం కూడా తెలిసింది. ఆ తర్వాత పోలీసులు వెళ్ళి అతను ఎంతకు రాకపోవడంతో డీసీపీ వెళ్ళి తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ఇట్లా చనిపోయిందని కూడా చెప్పడం జరిగింది. అప్పటికే ఆ విషయం తెలిసినా కానీ తెల్లారి వరకు కూడా ఆ రోజు నాకు తెలియదని చెప్పేసి ఒక ప్రయత్నం చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఇప్పటికీ చేస్తూ ఉన్నాడు. ఆయనకు తెలియదంటే పోలీసులు ఎందుకు మధ్య నుంచి తీసుకొచ్చారనేది ఒక ప్రశ్న. ఎందుకంటే నాకు తెలియదు చనిపోయినటువంటి విషయం తెల్లారి తెలిసింది అనేటువంటి మరుసటి రోజు తెలిసింది అనేటువంటి ఏదైతే విషయం చెప్తా ఉన్నాడో ఆ విషయానికి సంబంధించి పోలీసులు మధ్యలోనే అతన్ని ఎందుకు తీసుకొచ్చారనేది కూడా ఒక ప్రశ్న. అంటే పోలీసులు మధ్య నుండి అతన్ని చెప్పి ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయిందని చెప్పి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, దాన్ని కూడా లీగల్ టీం ఎందుకు వెళ్ళలేదని ఎవరైనా ప్రశ్నిస్తారని చెప్పి దానిపైన తన లీగల్ టీం తనొద్ది కలవద్దని చెప్పింది. ఎందుకంటే అక్కడికి పోతే ఏదైనా ప్రాబ్లం అవుతుంది, అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి తాను పోతే గొడవ అవుతుంది అని చెప్పే కోణంలో రాంబాబు ఒకటి అంటే సినిమా మొదలైన కాసేపటికే నేను అక్కడ నా పిల్లలు విడిచిపెట్టేసి వెళ్ళిపోయానని చెప్పారు. కానీ అక్కడ ఏదైతే సినిమాలో జాతర సీన్ చాలా ఇంపార్టెంట్, ఆ సీన్ వచ్చేసి 2:15 ఇలాగా అక్కడ ప్లే అవుతున్నటువంటి సందర్భం. అప్పటి వరకు తను ఉన్నారు. సో 3 గంటల సినిమాలో 2:15 వరకు ఉన్నారు అల్లు
అర్జున్. కానీ అక్కడ చెప్పినట్టు నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన వ్యాఖ్యలు, సినిమా మొదలైన కొద్దిసేపటికి నేను వెళ్ళిపోయాను, ఏదైతే నాకు నా టీం వచ్చి చెప్పిన తర్వాత క్రౌడ్ ఎక్కువగా ఉంది, పోలీసులు కంట్రోల్ చేయడానికి ఇబ్బందిగా ఉంది, సో వెళ్ళిపోమన్నారు, సో అన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ మాట్లాడారు. కానీ ఈ విషయం చెప్పినప్పుడు, ఎందుకంటే తన బాల్కనీలో సినిమా చూసే సమయానికి ఇక్కడ చనిపోవటం, ఇక్కడ మీడియా రావటం, తీసుకెళ్ళటం ఇదంతా జరిగింది. కానీ అల్లు అర్జున్ వరకు నిజంగా విషయం వెళ్ళదా తెలిసి కూడా ఆయన అలా మాట్లాడారు అనుకోవచ్చు మనం. ఆయన సినిమా థియేటర్లోనే ఉండడం పోలీసులు స్పష్టంగా చెప్పడం జరిగింది. పోలీసులు చెప్పడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఈ సీసీ ఫుటేజ్లు కూడా ఇవన్నీ కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. ఈ వీడియోలు కూడా ప్రతి ఒక్కటి కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. వాళ్ళ దగ్గర అల్లు అర్జున్ ఎన్ని గంటలకు సినిమా థియేటర్కు ఎంటర్ అయ్యాడు, ఎక్కడి నుండి ముషిరాబాద్ మెట్రో పిల్లర్ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చాడు, మెట్రో పిల్లర్ నుండి సినిమా థియేటర్లోకి ఎన్ని గంటలకు వెళ్ళాడు, అతను లోపలికి వెళ్ళిన తర్వాత బాల్కనీలోకి ఎన్ని గంటలకు వెళ్ళాడు, తొక్కిసలాట ఎన్ని గంటలకు జరిగింది, ఎన్ని గంటలకు చనిపోతే పోలీసులు తీసుకెళ్లారు, ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనకు ఏసీబీ చిక్కడపల్లి పోలీసులపై చెప్తే కూడా రానని చెప్పినటువంటి పరిస్థితిని కూడా ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో ఉంటుందని చెప్పేసి, వీడియోలో ఉంటుందని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క వీడియోను కూడా ఆధారంగా ఇక్కడ చూపించేటువంటి ఒక ప్రయత్నం అయితే పోలీసులు చేయొచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా ఆ వీడియోలు కూడా ఇప్పటికే బయట పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆ సమయం ఏ సమయంలో ఏం జరిగిందని చెప్పి స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలోనే అతను ఎంతకి రాకపోవడంతో తన మనసులో వచ్చి చెప్తేనే వెళ్ళానని చెప్పారు. తన మనసులో వచ్చి ఏం చెప్పారు, ఏం తీసుకెళ్లారు అనేది కూడా అక్కడైనా స్పష్టం చేయలేదు. అంటే తన మనసులు చెప్పింది కూడా అక్కడ రేవతి అన్నటువంటి మహిళ చనిపోయిందని విషయాన్ని చెప్పిందని మనకు స్పష్టమవుతుంది. ఒకవేళ తన మనసులు చెప్పకుండా పోలీసులు కూడా మధ్యలో నుంచి తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒకవేళ పోలీసులు తీసుకురాకపోతే తన మనసులు కూడా మధ్యలోనే తీసుకొచ్చారంటే అక్కడ ఘటన జరిగిందని చెప్పి అల్లు అర్జున్కి అయితే స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇదేది తనకు తెలియదని చెప్పేసి ఒక బుకాయింపు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దానికి సంబంధించి అక్కడ జరిగితే లీగల్ టీమ్ ఒపీనియన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఏదో గొడవలు అయితే అని చెప్పేసి నేను వెళ్ళలేదు, నాకు మానవత్వం లేదని చెప్పేసి ఒక నన్ను క్యారెక్టర్ను అసెస్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక మాటలు చెప్తా ఉన్నాడు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే పౌర సమాజం కూడా అల్లు అర్జున్ ఇదివరకు వ్యవహరించిన తీరు నిన్న ఇమ్మీడియట్లుగా ప్రెస్ మీట్ ద్వారా అందరూ ఏం కోరుకున్నారంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం వెనకాతలు ఎవరో ఉన్నారు, ఆయన ప్రోద్బలంతోనే వాడిచ్చిన డైరెక్షన్ లోనే అల్లు అర్జున్ మాట్లాడారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో దీని ఏమైనా నమ్మడానికి అవకాశం ఉందంటారా? ఎస్, అల్లు అర్జున్ సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే కొంత పోలీసులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ కొంత సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన ఏదో వెనక నుండి ఎవరో వ్యవహారం నడిపిస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ ముఖ్యమంత్రి నిన్న ఒక అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఒక ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి, ఒక కేసులో జైలుకు వేయించినటువంటి వ్యక్తి అదే అంశం పైన ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఉందనేది న్యాయ నిపుణులు కూడా దీనిపైన ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక రిమాండ్కి పోయినటువంటి వ్యక్తి వచ్చి దీని మీద అదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టడం ఏంది, ప్రెస్ మీట్ పెట్టడం క్వశ్చన్స్ అడిగితేనేమో ఇది న్యాయ పరిధిలో ఉన్నది కాబట్టి క్వశ్చన్స్ మీద సమాధానం చెప్పేది లేదని చెప్తా ఉన్నారు. కానీ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ఉన్నదా అంటే ప్రశ్నలు చెప్పడానికి న్యాయస్థానంలో ఉన్నది కాబట్టి కావాలని చెప్పేసి ఇక్కడ ఒక సీఎం మాట్లాడింది కాబట్టి సీఎం మాట్లాడిన దానికి కౌంటర్గా మాట్లాడే ఒక ప్రయత్నం చేశారంటే ఒక చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇప్పటికి మాత్రం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అల్లు అర్జున్ తీరును మాత్రం ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు హర్షించడం లేదు. అతను ఒక హీరో, ఇప్పటికి కూడా పుష్ప సినిమాలో ఏ విధంగానైతే క్యారెక్టర్లో ఇంకా బయట కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నట్టుందని చెప్పేసి ఇప్పటికే పలువురు దానిపైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంది ఇతని తీరు, ఇంకా కూడా ఇందులో పశ్చాత్తాపం లేదు, కనీసం మానవీయ కోణంలో కూడా ఆలోచించట్లేదు. ఆ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది, ఆమె కూడా తన భర్తకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి కుటుంబంలో ఆ బాలుడు కూడా చనిపోతే పరిస్థితి ఏంది, ఆ కుటుంబం కనీసం కూడా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేయలేదు, అదేవిధంగా వైద్య సాయం చేయలేదు, కనీసం పోయి చూడడం లేదు. ముఖ్యంగా సినిమా వాళ్ళు అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారంలో క్యూ కట్టి మొత్తం కూడా 25 లక్షల రూపాయలు ఇస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. ఏమైందని పోయి అందరు పోయి క్యూ కట్టి చూస్తా ఉన్నారు, ఆయన పోయి పరామర్శించి వస్తా ఉన్నారు. రైట్ 25 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. సో ఇంతవరకు ఏమైనా ఇచ్చారా? ఎందుకంటే నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఫౌండేషన్ ద్వారా ఇవ్వటం, వెళ్ళి పరామర్శించారు, ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా ఆ ఖర్చులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. సో తను కోలుకొని బయటకు వచ్చి సాదాగా తిరిగేంత వరకు పూర్తిగా బాధ్యతను మేమే వహిస్తామని ముఖ్యమంత్రి చెప్పడం. సో అక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నటువంటి పరిస్థితి ప్రభుత్వం భరిస్తుంది. సో ఇక్కడ అల్లు అర్జున్ చేస్తున్న సాయం గురించి ఏమైనా మనకు అప్డేట్స్ ఉన్నాయా? ఇంతవరకు 25 లక్షల
లక్షల రూపాయలు ప్రకటించారు చేస్తామని, కానీ ఏమైనా ప్రకటించారని ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా సందర్భంలో అల్లు అర్జున్ ఆర్థిక సాయం గురించి అంటే ఇప్పుడు ఎందుకులేనన్నా వద్దు అన్నట్టుగానే అల్లు అర్జున్ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా నేను చూసాం మనం ప్రెస్ మీట్లో. అసలు ఎందుకు ఆ విషయాన్ని అవాయిడ్ చేశారు అల్లు అర్జున్ అనుకోవచ్చు మనం? అల్లు అర్జున్ ఈ యొక్క ప్రెస్